ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపు ఫలితాల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు ఎన్నికల సంఘం పూర్తి చేసింది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. అది పక్కన పెడితే జూన్ 4న ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన జరుగుతుంది. కాగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 11 అసెంబ్లీ నియోజకవర్గాలలో కౌంటింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు 61 నియోజకవర్గాల్లో కౌంటింగ్ ముగిసేసరికి సాయంత్రం 4 గంటలు అవుతుంది. మిగిలిన 3 నియోజకవర్గాల్లో కౌంటింగ్ పూర్తయ్యేసరికి సాయంత్రం 4 గంటలు దాటే అవకాశం ఉంది. ఆ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఎన్ని రౌండ్లలో సాగుతుంది అన్న దానిపై ఫలితం కౌంటింగ్ ముగియడానికి పట్టే సమయం ఆధారపడి ఉంటుంది. ఇంతకీ రాష్ట్రంలో మొట్టమొదట ఫలితం వెలువడే నియోజకవర్గం ఏమిటంటే మాత్రం 2 నియోజకవర్గాల పేర్లు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అవి కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ 2 నియోజకవర్గాలను కౌంటింగ్ 13 రౌండ్లలో జరుగుతుంది. అంటే రాష్ట్రంలో తొలి ఫలితం కొవ్వూరు లేదా నరసాపురం నియోజకవర్గాల నుంచి వెలువడుతుందన్నమాట. ఇక అన్నిటికంటే చివరిగా ఫలితం వెలువడే నియోజకవర్గం రంపచోడవరం నియోజకవర్గంలో మొత్తం 29 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. అందుకే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే చివరన ఈ నియోజకవర్గం ఫలితం వెలువడుతుంది.